పెద్ద ఎన్నికలు, యాక్చువల్ పార్లమెంట్ ఎన్నికలు దేశాన్ని పరిపాలించే ఎన్నికలు కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా అంటే ఇంపార్టెంట్గా మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సీరియస్గా తీసుకున్నాం కూడా. ఒక నెల రోజుల నుండి మన దగ్గరనే మ్యాక్సిమం మీటింగ్స్ అనేవి మండల వైజ్ అయింది, తర్వాత ఎస్టీ వాళ్ళది అయింది, తర్వాత ఇక్కడ ఒక 2 మీటింగ్స్ అయినాయి, యూత్ పర్పస్ అన్నీ. సో ఇప్పుడు ఈ 10 రోజులు అనేది చాలా క్రూషియల్ ఎలక్షన్ వస్తుంటే. ఒక్కొక్క మండలంలో 10-12 మంది నాయకులు అయ్యారు. చాలా సంతోషం. వాళ్ళు కూడా మామూలు కాదు అంతా. అందుకని మరి వరకు డివిజన్ అన్నది చేసి వాళ్ళందరినీ కూడా మనము దీంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు ఒక బాధ్యతగా మన మండల మీటింగ్స్ అయిపోయినాయి. సరే కొన్ని పల్లెల్లో 4వ తారీఖు అయిన 5 కాదు, నేను అదే చెప్పాను. సిరికొండ కూడా 4వ తారీఖు, ఇక్కడ గున్నారం కూడా 4వ తారీఖు, 3 పెట్టుకున్నాం. ఆ రోజు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది ట్రావెలింగ్. చక్రాంతంలో కూడా అది తగ్గకుండా జరిగింది. చాలా సంతోషం. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు దగ్గర మొత్తము బూతులు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కొంచెం ఇప్పటి కూడా మళ్ళీ కొత్త ఎంట్రీ ఓటర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు మనకున్న మొత్తం ఓటర్స్ల సంఖ్య 2 లక్షలు అవసరం. 2,56,000. దాంట్లో 18,000 మహిళలు ఎక్కున్నారు. అందుకని అయితే ఇప్పుడు దీంట్లో 293 బూతులు. కానీ కొన్ని బూతులు ఎట్లున్నాయంటే గ్రామంలో సగం ఉన్నది, తాండలో సగం ఉంది. సో అందుకని మనము లాస్ట్లో ఏం చేసామంటే మనం ఆల్మోస్ట్ 310 బూతుల కింద డివైడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు బూతుల వైజే కాకుండా కూడా మన జియోగ్రాఫిక్గా అంటే ఒక ఏరియా ఒకటి, ఇప్పుడు సపోజ్ నిజామాబాద్ రూరల్ అనుకోండి, ఇటు గుండారంపేట ఒకటి, ఇటు మల్లారంపేట ఒకటి, ఇలా ఈ రెవెన్యూ డివిజన్ ఇలా మార్చుకొని మన కన్వీనియంట్ కూడా లోకల్ లీడర్స్ అక్కడ వాళ్ళు పనిచేయడానికి, కలుపుకొని పనిచేయడానికి అని చెప్పి దగ్గర 20 టీంలు ఇచ్చినాం. వాళ్ళందరూ ఒక్కొక్క టీంలో మినిమం 4 నుండి 5 మంది ఉంటారు. అందరూ కూడా పెద్ద నాయకులే, ఒక టీం లీడర్గా ఉంటారు. సో వాళ్ళ పని ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన బూతులు అంటే ఈరోజు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు అందరినీ కూడా పిలిచి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మనం రాబోయే ఎన్నికల్లో బూత్ లెవెల్లో ఏ విధంగా మనం వ్యవహరించాలా, ప్రచారం ఏ విధంగా ఓటర్ దగ్గరకు తీసుకెళ్లాలా, కాంగ్రెస్ ఎజెండాను 5 గ్యారంటీలను మరి ఓటర్లను ఎట్లా ప్రభావితం చేసి మరి మా క్యాండిడేట్ అయినటువంటి జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ఎట్లా విజయం సాధించాలన్న ఉద్దేశంతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందరూ కూడా కష్టపడి మరి అత్యధిక మెజార్టీతో జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పిండ్రు. ఇవాళ వాతావరణం చాలా బాగుంది. టీఆర్ఎస్ అయితే మొత్తం డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. ఇక బీజేపీ దేవుని పేరు మీద ఓట్లు అడుగుతున్నారు, మోడీ ముఖం చూసి అడుగుతున్నారు. మరి ఇప్పుడు అరవింద్ పేరు అయితే లేదు, అరవింద్ పేరు మీద ఓట్లు అడుగుతలేరు. ఏమంటున్నామంటే మోడీ గారి పేరు మీద ఓట్లు అడిగితే మరి మోడీ గారిని ఇక్కడ నిలవడమనండి. స్థానికంగా అందుబాటులో ఉండే ఎంపీ మరి గత 5 సంవత్సరాల నుండి ప్రజలకు అందుబాటులో లేడు. ఇవాళ ఎజెండా లేదు, ఏం చెప్పిన వాగ్దానాలన్నీ కూడా ఏం చేయకుండా మళ్ళా ఓట్లు అడుగుతున్నారు అంటే అది ప్రజలను మోసం చేయడమే. కాబట్టి మేమేమంటున్నామంటే ప్రజలను 10 సంవత్సరాలు మోడీ గారి ప్రభుత్వాన్ని చూసిండ్రు. మరి ఉన్న జాతీయ సంపద అంతా కూడా అమ్మేస్తున్నారు. ఎయిర్పోర్ట్స్ కానీ, రైల్వే లైన్లు కానీ, షిప్ యార్డులు కానీ. మరి మొత్తం ఈ ఎంపీఐల పేరు మీద దేశాన్ని దోసుకొని పరదేశంలో ఉన్నటువంటి ఈ దేశద్రోహులందరినీ కూడా కాపాడుతూ ఉన్నారు వీళ్ళు. ఇవాళ ధరలు పెరుగుదల ఎక్కువ పెరిగినాయి, బాగా పెరిగినాయి. అదేవిధంగా నిరుద్యోగం పెరిగింది. ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు ప్రజలను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. సామాన్యునికి, రైతులకు, ఇటు మహిళలకు, ఇటు యువకులకు, మరి కర్షక వర్గాలకు, కార్మిక వర్గాలకు, అదేవిధంగా అణగారిన బీసీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి ఎజెండాతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. మొన్న జరిగిన 2 విడతల ఎన్నికలలో కూడా మరి ఎగ్జిట్ సర్వేస్ కానీ ఇంటర్నల్గా సర్వేస్ చెప్తా ఉన్నాయి ఏంటంటే ఇండియా కూటమి ఖచ్చితంగా ప్రభుత్వంలోకి రాబోతుంది, అధికారంలోకి. జీవన్ రెడ్డి గారు కూడా ఇక్కడ భారీ మెజార్టీతో గెలుస్తారు, కేంద్ర మంత్రి కూడా అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.